బ్లాగ్స్. మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. హాయ్, హలో, నమస్కారం. అందరూ బాగున్నారా? ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు ఎగ్జిబిషన్ నడుస్తుంది. పుస్తక ప్రదర్శన ఇక్కడ అంటే బుక్స్ స్టాల్స్ అన్నమాట, ఎగ్జిబిషన్స్. ఇలాంటి ప్రోగ్రామ్ ఇది ఇయర్లీ వన్స్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ. ఈ ఇయర్లో ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. రండి, ఇక్కడ పుస్తక ప్రదర్శన అంటే బుక్స్ ఎగ్జిబిషన్ చూసామంట. బుక్కులే కాదు, అసెంబ్లీ అంతాను, బయట చుట్టుపక్కల అంతాను. మీరు పార్క్ ఉంది, హోటల్ తీసుకోవచ్చు. బయట మీకు లోపల అలో ఉండదు, ఒక చోట మాత్రమే అలో ఉంటుంది. అది టైమింగ్స్లో వదులుతారు మీకు. ఇక్కడున్న గాంధీ విగ్రహం చాలా చాలా బ్యూటిఫుల్గా, సూపర్ ఫైన్ క్వాలిటీ తయారు చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా చాలా క్వాలిటీ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. మనం బయట చూసేదానికన్నా భిన్నంగా ఉన్నాయి. ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. लाल बहादुर शास्त्री. नेताजी सुभाष चंद्र बोस. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain. Pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, you check as I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, it's a blessing. New focus, no guessing, just hold an obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression. Oh! You could try to play, but you never wanna be me. Look the other way,
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ లోపలంతా. పార్క్ అంతా బ్రహ్మాండంగా ఉంది. లోపల అయితే చాలా బ్యూటిఫుల్గా చేశారు ఇవంతా. మనం బయట నుంచి చూడడమే కానీ చాలాసార్లు చూసాను మేము బయట నుంచి. లోపల వెళ్ళి ఇప్పుడు చూడలేదు. లోపల చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పబ్లిక్ అంతా అలౌ చేస్తున్నారు. స్కూల్ పిల్లలంతా వచ్చారు చాలామంది. చాలా స్కూల్స్, కాలేజీలు అన్నీ వచ్చాయి. చూడండి లోపల ఎలా ఉంటుంది సీలింగ్. ఎంతో పెద్దది. కానీ ఎక్కడికి పోనీరు, అంతా గైడ్ చేస్తూనే ఉంటారు, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అనేసి. అంతా బయటికి వచ్చేసాము. ఇదే బయటికి రాగానే ఈ నిర్మాణానికి సృష్టికర్త అయిన వ్యక్తి మనకి స్టాచ్యూ కనిపించింది. ఇతని పేరు మాజీ ముఖ్యమంత్రి కెంగళ హనుమంతయ్య. అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు వచ్చి ఈ ఓపెనింగ్ సెరమనీ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. వాళ్ళే కట్టారు ఆయన. ఆ కాలంలోనే వచ్చి అందరూ ఫోటోలు తీసుకోవాలి అనే మైండ్ సెట్తో తీసాడు ఇది. ఇప్పటికి కూడా అది గుర్తుగా పెట్టుకుంటారు అందరూ ఫోటోలు తీసుకొని. అంత బ్యూటిఫుల్గా చిత్రీకరించారు ఇదంతా. ప్లానింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్ ఇది. మీకు నచ్చిందా ఈ అసెంబ్లీ? మరి లేట్ ఎందుకు, వచ్చేయండి మీరు కూడా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ప్లేస్, మిస్ చేసుకోకండి. చూశారు కదా, బెంగళూరులో బ్యూటిఫుల్ ప్లేస్లలో ఇది ఒకటి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ వచ్చేయండి, వచ్చి చూడండి విధాన సౌధ. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.